యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, శుద్ధుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను దేవా. ఈ ఉదయకాల సమయం ఇంతవరకునైనా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించాము, కీర్తించాము నా ప్రభా. ఘనపరచుటకు సహాయం చేశారు దేవా. చక్కని శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు నా ప్రభా. నీ బంగారు పాదాలకి వందనములు నా ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రం. మరొక చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. మీరు మాతో మాట్లాడే సమయం నైనా, అవునైనా నీకు వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటున్నది ప్రభు. ఆ యొక్క వాక్యమే లేకపోతేనైనా మా జీవితాలు ఎప్పుడో చీకట్లో మగ్గిపోయే ప్రభునైనా దేవా. ఈ ఉదయకాల సమయం నీ మాటలు చెప్పాలని నిలబడున్నాను ప్రభు దేవా. అయోగ్యుణ్ణి వట్టివాడిని ప్రభు. నిశ్చితమైతే కొద్ది సమయం నీకు సిలువ చాట మనుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రభు. మీరే స్తుతి ఘనత మహి పొందులని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశము ఓటి కుండ వంటి వాడివా. ఓటి కుండ అంటే ఏంటండి? ఓటి కుండ అంటే పగిలిన కుండ. ఓటి కుండ వంటి వాడివా? ఒకవేళ అవును అన్నట్లయితే ఈ సందేశం నీ కొరకే. చాలా కాలం కిందట ఒక ప్రాంతంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు వద్ద చాలామంది పనివాళ్ళు. అయితే జమీందారు ఇంటి బయట చాలా చెట్లు ఉండేవి, చక్కని నీడనిచ్చే చెట్లు. ఆ చెట్లకి నీరు పోయటానికి ఒక పనివాడిని మాట్లాడుకున్నారు. ఆ పనివాడి దగ్గర ఒక కావడి బద్ద, 2 కుండలు ఉండేవి. తెలుసా అండి కావడి బద్ద అంటే? ఇప్పుడంతా కూడా పాష్ యుగం కదా, కావడి బద్ద అంటే తెలియదు, అందుకని ఆ ఫోటో కూడా పెట్టాను. కావడి బద్ద ఇలా ఒక బద్ద ఉంటుంది, ముందొక కుండ వెనకొక కుండ. ఊర్లలో అప్పుడు అట్లాగే మోసుకుపోయేవాళ్ళు. ఒకటే బోరు ఉండేది. ఆ బోరు దగ్గర వరుసగా లైన్లో నుంచునేవాళ్ళు కదా. ఆ జ్ఞాపకం ఉంది ఎవరికనండి? అనుభవాలు ఉన్నాయా? ఊర్లో చిన్నప్పుడు మేము ఏరుగట్ల పల్లెటూరు అనమాట, మా ఇంటి ముందే బోరు ఉండేది. పొద్దున్నే వచ్చేవాళ్ళు పాపం బిందెలు వేసుకుని, కావడి వేసుకుని, బోరు కొట్టుకోవటం, నీళ్ళు నింపుకోవడం, కావడి బద్ద వేసుకోవడం, పోవటమే. అయితే వాడు పని ఏంటయ్యా అని చెప్పానంటే, పక్కనే నది ఉండేది. ఆ నది నుంచి నీళ్లు నింపుకొని వచ్చి ఆ చెట్లకు నీళ్లు పోసే పని వాడు ఒప్పుకున్నాడు. అయితే వాడి దగ్గర 2 కుండలు ఉన్నాయి. ఆ కుండల నిండా నీళ్లు నింపుకొని జమీందారు ఇంటికి వచ్చి నీళ్లు పోసేటప్పటికి ఒక కుండేమో మంచి కుండ ఉందట, మరొక కుండేమో పగుళ్ళు కలిగిన కుండ. ఆ పగుళ్ళు కలిగిన కుండ నీళ్ళు నింపుకొని వచ్చేసరికి సగం కుండే నీళ్ళు వచ్చాయట. అంటే వాడు నింపుకురావటము 2 కుండలు నింపుకొని వచ్చేవాడు, కానీ ఆ పగుళ్ళు కలిగిన కుండ ఉండటం వల్ల సగం నీళ్లు దారెమ్మట పడి. అంటే వాడు అక్కడికి వచ్చేసరికి ఎన్ని ఉండే నీళ్ళండి? 1.5 కుండే ఉండేవి. అలా చాలా కాలం పాటు గడిచింది. అయితే ఇలా ఉండగా మంచి కుండ ఒకనాడు ఆ పగిలిన కుండతో మాట్లాడుతూ ఉంది. చూసావా, నేను నా యజమానికి ఎలాగ ఉపయోగపడుతున్నాను? ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోనీయకుండా
సంపూర్ణంగా నా యజమానికి నేను ఉపయోగపడుతున్నాను. నువ్వు ఉన్నావు ఎందుకు పనికి మాలిన దానివి? నీ కుండ ఓటికుండా సగం నీళ్ళని పాడిపోతా ఉన్నాయి, సగం నీళ్ళే వస్తున్నాయి నీ కుండలో. నువ్వు యజమానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నావు అని చెప్పని తిట్టిందట. అలా తిట్టేసరికి ఆ పగిలిపోయిన కుండ నొచ్చుకుని ఒకరోజు ఆ నీళ్లు మోసే వ్యక్తితో అంటుందట, అయ్యా అయ్యా, నేను మీకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను. మీరు కుండల్లో నీళ్ళు నింపుకుంటున్నారు, కానీ నా కుండ పగుళ్ళు ఉండటం వల్ల సగం నీళ్లు దారిలోనే పోతూ ఉన్నాయి. మీ కష్టం అంతా కూడా వృధా అయిపోతూ ఉంది. దయ ఉంచి నన్ను పక్కన పెట్టేసి మరొక కొత్త కుండ కొనుక్కోరాదండి అందట. దానికి ఆ నీళ్లు మోసే వ్యక్తి అంటాడట ఆమెతో, ఆ కుండతోటి, నీలో పగుళ్ళు ఉన్నాయని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు, అందుకే నేనేం చేశానని చెప్పానంటే దాన్ని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. మనం వచ్చే దారిలో నీ వైపునే పూల మొక్కలునే చూసావా? అవునండి చూశాను. నువ్వు వచ్చే దారిలో నేను పూల విత్తనాలు నాటాను. ఆ పూల విత్తనాలు నాటేసరికి నీకు తెలియకుండానే చక్కగా విత్తనాలకి నువ్వు నీరు పోస్తూ ఉన్నావు ప్రతిరోజు కూడా. కొంతకాలానికి ఆ విత్తనాలు పెరిగి పెద్దవై చక్కని పూలు వస్తూ ఉన్నాయి. ఆ పక్కన పూలు లేవు, గమనించావా? ఆ పూలన్నీ కూడా తీసుకెళ్ళి నేను ప్రతిరోజు కూడా ఆ జమీందారు ఇంట్లో చక్కగా ఇంటిని అలంకరిస్తూ ఉన్నాను. దాంతో ఆ జమీందారు ఎంతో సంతోషపడి నా జీతం కూడా పెంచాడండి. ఆ పగిలిపోయిన కుండ చెప్తున్నాడు, నువ్వేం బాధపడొద్దు, నీలో ఆ పగులు నాకు ఎప్పుడో తెలుసు, కాబట్టి ఆ పగులు నేను నాకు అనుకూలంగా మార్చుకున్నాను. నువ్వు నీలా ఉండకపోతే, నువ్వు ఆ విధంగా ఉండకపోతే నా జమీందారు ఇల్లు అంతగా అందంగా అలంకరించబడి ఉండేది కాదు అని చెప్పి అన్నాడటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఇక్కడ కూర్చుని యొక్క వాక్యం వింటున్న వారిలో లేదా యూట్యూబ్లో వాక్యం వింటున్నారేమి, మనందరిలో కూడా అనేక బలహీనతలు, మనలో ఎన్నో పగుళ్ళు ఉన్నాయి. మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, మనలో ఎటువంటి పగుళ్ళు ఉన్నాయో అన్నీ కూడా మన సృష్టికర్తకు తెలుసండి. ఎందుకంటే ఆయన మన పరమ కుమ్మరి కాబట్టి. అయితే మనమేం చేయాలో తెలుసా? ఆ దేవుని ముందు మన బలహీనతలన్నీ కూడా ఒప్పేసుకుంటే ఆ దేవుడు మన బలహీనతలు కప్పెట్టి తనకిష్టమైన పాత్రగా చేయుటకు ఆయన చాలిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అయితే మనమేం చేస్తామని చెప్పంటే చాలాసార్లు మన బలహీనతలు ఒప్పుకోవడానికి మనం ఇష్టపడం, పెద్దగా ఇష్టపడకపోగా మనం ఏం చేస్తామని చెప్పంటే మనలో ఉన్న గొప్పలు చెప్పడానికి మనం ఎక్కువ ఇష్టపడతాం, మనల్ని మనం అతిశయించుకుంటాం. నేను బాగా పాటలు పాడ తెలుసా, నేను బాగా వాయిద్యాలు వాయిస్తా తెలుసా మీకు, నాకు బాగా డబ్బు ఉంది, నాకు చక్కని అందం ఉంది, ఇలా మిడిసిపడుతూ ఉంటాం, అతిశయపడుతూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన వాడు నేనే అని నన్ను బట్టి అతిశయించాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆ దేవుని బట్టి మనం అతిశయించాలి, కానీ మనల్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అతిశయం, గర్వము నాశనమునకు ముందుగా నడుస్తూ ఉంటాయట. కానీ మనం చాలాసార్లు అదే గర్విస్తూ ఉంటాం. గర్వం అనే మాటకు వస్తే బైబిల్లో నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిమ్రోదు. ఆ నిమ్రోదు ఒకనాడు ఏమని ఆలోచన వచ్చిందయ్యా అని చెప్పానంటే, తన చుట్టూ ఉన్న ప్రజలతో అంటున్నాడు. ఏమంటున్నాడు అని చెప్పానంటే, మనం ఒక పెద్ద ఇల్లు కట్టేద్దాం, ఇక్కడ ఆకాశాన్ని అంటేంత గోపురం కడతా నేను.
ఆకాశం అంటే గోపురం కట్టి మనందరం కూడా ఇక్కడే ఉందాం, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ప్రతిరోజు కూడా అందరం కూడా చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా ఇక్కడే ఉందాం, మీ అందరికీ నేను నాయకుడిగా ఉంటాను అంటున్నాడు నిమ్రోదు. దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పని కిందకు వచ్చి చూస్తే పెద్ద గోపురం కడతా ఉన్నారు. దేవుని చిత్తం ఏంటండి? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా ఈ నిమ్రోదు ఏమంటున్నాడని చెప్పానంటే, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇక్కడే ఉందాం, మనం ఒక పెద్ద గోపురం కడదాము అని చెప్పానంటే, ఆనాడు ప్రభు ఏం చేశాడయ్యా అని చెప్పానంటే, వారి భాషను తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా తారుమారు చేశాడు. అంతకుముందు వరకు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. కానీ వెంటనే ఏమైందండి? నీ భాష నాకు అర్థం కావట్లేదు, ఆమె భాష ఆయనకు అర్థం కావట్లేదు. ఒకళ్ళ భాష ఒకరికి తారుమారు చేశాడు. ఈనాడు ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయని చెప్పిన దానికి మూల కారణము బాబేలే. దానికి పేరు పెట్టబడింది. ఏం పేరు అని చెప్పంటే బాబేలు అని చెప్పని. బాబేలు అంటే ఏంటండి? తారుమారు. ఆనాడు భాషలు తారుమారు చేయబడ్డాయి. ఈనాడు ప్రపంచంలో ఇన్ని భాషలు ఏ విధంగా వచ్చాయని చెప్పంటే అదే మూల కారణం. ఆ బాబేలు కాస్త కాలక్రమేణా ఏమైందని చెప్పంటే బబులోనుగా మారిపోయింది. బబులోను సామ్రాజ్యం, ద గ్రేట్ బాబిలోనియన్, ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్ అక్కడే ఉంది బబులోన్లో. చాలా అందమైన నగరం. అయితే బబులోను సామ్రాజ్యాధినేత ఎవరండి? ఆయన నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ కూడా ఒకనాడు బయటకు వచ్చి తన నగరాన్ని చూస్తా ఇలా అనుకుంటున్నాడు, ఇంత అందమైన నగరము నేను కదా కట్టించింది, ఈ అందమైన నగరం నేను కట్టించకపోతే ఇలా తయారయ్యేదా అని చెప్పని అతిశయిస్తూ ఉన్నాడు. అలా అనుకున్నాడో లేదో మనసులో ఆకాశం నుంచి ఒక స్వరం, నువ్వు అతిశయిస్తున్నావు కాబట్టి నువ్వు మనుషుల నుంచి నువ్వు తరిమేయబడతావు, నువ్వు పశువులాగా గడ్డి మేస్తావు. కొంతకాలానికి నెబుకద్నెజరు పశువులాగా మారిపోయాడు. పశువులాగా గడ్డి మేశాడండి. అతని యొక్క జుట్టు పక్షిరాజు ఏకల్లాగా పొడుచుకొచ్చేసినాయి. అతని యొక్క గోళ్ళు పక్షుల గోళ్ళలాగా అయిపోయినాయి. పశువులా గడ్డి మేశాడు. దానికి అంతటికీ మూల కారణం ఏంటని చెప్పంటే అతిశయం. అతిశయం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదండి. కాబట్టి మనం ఏం చేయాలని చెప్పంటే మనల్ని మనం అతిశయించుకోకుండా దేవుని ముందు మన బలహీనతలు ఒప్పేసుకుంటే ఆయన మన బలహీనతలన్నీ కూడా కప్పెట్టేసి ఒక చక్కని పాత్రగా, మహిమగల పాత్రగా ఆయన తయారు చేస్తాడండి. దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. ఈరోజు బైబిల్లో నుంచి పాత నిబంధనల నుంచి ఒక పగిలిన కుండని, క్రొత్త నిబంధనల నుంచి ఒక పగిలిన కుండ మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా విందామండి. ఆ యొక్క కుండల్లో మనం ఏదన్నా ఉన్నామేమో, మన జీవితాలు ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. కొద్దిసేపు శ్రద్ధగా ఆలకిద్దాం. పాత నిబంధనలో మనకి యాకోబు అనే ఒక పగిలిన కుండ కనిపిస్తాడు. యాకోబే కదా, మాకు తెలియదా యాకోబు గురించి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు గాక. విందామండి. వాక్యం వినటం వల్ల ఏమవుద్దమ్మా? విశ్వాసం కలుగుతుంది. ఈనాడు చాలామంది విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కారణం ఏంటని చెప్పంటే వాక్యం వినట్లే. నేను వాక్యం చెప్తా ఉంటే ఏమో రాసుకుంటూ ఉంటారు, వాక్యం రాసుకోరు, ఏమో రాసుకుంటూ ఉంటారు. ఉపయోగం లేదు దానివల్ల. ఎందుకు మందిరానికి రావటం? నేను వాక్యం చెప్తా ఉంటే దిక్కులు చూస్తూ ఉంటారు.
ఏం ఆలోచన చేస్తారు? వద్దండి, ఒక అరగంట సేపు వాక్యం వింటే చాలు, జీవితాలు బాగుపడతాయి. పాత నిబంధనలో యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరండి యాకోబు? ఎవరి కుమారుడు? అమ్మా అమ్మా ప్రాణం పోతా ఉందమ్మా ఇక్కడ. నాకు గుంట కొద్దిమందికి బైబిల్ తెలుసు అని చెప్పుంటే మీరు కూడా తప్పు చెప్తే అమ్మా వాక్యం తీస్తా ఉండండి అప్పుడప్పుడు. ఎవరు కుమారుడమ్మా? ఇస్సాకు కుమారుడమ్మా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, ఏశావు. ఈ యాకోబు అన్న పేరుకు అర్థం ఏంటని చెప్పంటే మోసగాడు అని అర్థం. అయితే ఆ పేరుకు తగినట్లుగానే ఒకనాడు తన యొక్క అన్నను మోసం చేశాడు. అన్నయ్య ఆకలితో వచ్చాడు ఇంటికి. ఆకలితో వస్తే యాకోబు చక్కగా చిక్కుడుకాయల కూర చేసుకుంటా ఉన్నాడు. ఏశావు అడుగుతాడు, నాకు బాగా ఆకలిగా ఉంది, కొంచెం నాకు కూర పెడతావా అని చెప్పానంటే యాకోబు ఏమంటాడంటే, అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అంటాడు. సరే తీసుకోపో, జ్యేష్ఠత్వమే కదా అని చెప్పని జ్యేష్ఠత్వం ఇచ్చేస్తాడు. కొంతకాలానికి తండ్రి వద్దకి ఏశావులాగా వేషం వేసుకుని పోతాడు. తండ్రి అడుగుతాడు, ఎవరు నువ్వు అని చెప్పంటే, నేను ఏశావు నానా. ఏశావా? నీ స్వరం యాకోబులాగా ఉందే, దగ్గరికి రా అని చెప్పానంటే అప్పటికి ఏశావులాగా వేషం వేసుకుంటాడు. దగ్గరికి పోతే సరే ఏశావే అని చెప్పని తండ్రి పాపం తెలియక అప్పటికి దృష్టి మందగిస్తుంది. ఆశీర్వాదాలంతా కూడా యాకోబుకి ఇచ్చేస్తాడు. అలా అన్నయ్యను మోసగిస్తాడు, జ్యేష్ఠత్వాన్ని కొట్టేస్తాడు, తండ్రిని మోసగిస్తాడు, ఆశీర్వాదాలన్నీ లాగేసుకుంటాడు. అన్నయ్య ఎక్కడ చంపేస్తాడో అని చెప్పని మామయ్య వద్దకు పారిపోతాడు. జాగ్రత్తగా వినాలండి. మామయ్య వద్ద 14 ఏళ్ళు కాపురం ఉంటాడు. మామయ్య 2 కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఏం పేర్లు చెప్తారమ్మా? రాహేలు, లేయా. 2 కూతుర్లకి 12 మంది కుమారులు, 1 కుమార్తె కలుగుతారు. ఆ 14 ఏళ్లలో యాకోబు విస్తారమైన ఆస్తి సంపాదిస్తాడు. బంగారం, వెండి, పశు సంపద, అనేక మంది దాసదాసీలను సంపాదిస్తాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు పిల్లనిచ్చిన మామకు చెప్ప పెట్టకుండా తన 2 భార్యల్ని, పిల్లల్ని అందరిని తీసుకుని తన తండ్రి ఇంటికి బయలుదేరతాడు. మళ్ళీ అదే మోసం. గమనించాలండి, యాకోబు తనలో ఉన్నటువంటి పగుళ్ళు గుర్తించలేకపోయాడు. తనలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో గుర్తించలేకపోయాడు. అనుకున్నాడు జ్యేష్ఠత్వం వచ్చేసింది, ఆశీర్వాదాలు వచ్చేసినాయి, 2 భార్యలు, కుమారులు, ఆస్తిపాస్తులు, సంపాదన, ఇంకా నాకేం కావాలి అని చెప్పి అనుకుని చక్కగా తండ్రి వద్దకు బయలుదేరుతూ ఉన్నాడు. ఈనాడు లోకంలో అనేక మంది ఇలాగ ఉన్నారండి. తమ తమ బలహీనతలు గుర్తించలేకపోతున్నారు. మాకు డబ్బు ఉంది కదా, మాకు ఇళ్ళు ఉన్నాయి కదా, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, నా వెనక ఇంతమంది సైన్యం ఉన్నారు కదా, నాకేంటి ఇంకా. అనేక మంది ఇదే స్థితిలో ఉన్నారు, యాకోబు వలె. ఆనాడు యాకోబు సగం దూరం ప్రయాణం చేసినప్పుడు యాకోబుకు ఒక వార్త తెలియవస్తుంది. ఏంటని చెప్పంటే, అదిగో అక్కడ నీ అన్నయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు గొప్ప సైన్యం వేసుకుని. యాకోబుకి భయం వేస్తుంది. అన్నయ్య పాత విషయాలు మనసులో పెట్టుకుని నన్ను చంపేస్తాడేమో. ఈరోజు ఇంత ఆస్తిపాస్తులు, ఇంతమంది పిల్లలు, ఇంత సంపాదన, ఇవన్నీ ఏం కావాలి? యాకోబుకి భయం వేస్తుంది. భయం వేసేసి తన వద్దున్న గుంపంతటిని కూడా ఒక 3 గుంపులు చేస్తాడు. మొట్టమొదటి ఒక గుంపుని పంపిస్తాడు. ముందు పంపించేసి, మీరు వెళ్ళి ఏశావును కలుసుకోండి. కలుసుకుని ఏం చేయాలి? ఏశావు కనిపిస్తే, అయ్యా నీ సేవకుడు యాకోబు
వెనకొస్తున్నాడు. ఇదిగో ఈ బహుమానము మీకు ముందుగా పంపించాడు. మళ్ళీ అక్కడ కూడా మోసమే. అలా 3 గుంపులు చేస్తాడు. 3 గుంపులు చేసి చిట్ట చివరికి 2 భార్యల్ని 12 మంది కుమారులు కుమార్తె అందరిని కూడా పంపించి వేస్తాడు. చిట్ట చివరికి ఒక్కడు మిగిలిపోతాడు. ఆ రాత్రి వేళ యబ్బోకు రేవు వద్ద ఒకే ఒక్కడు మిగిలిపోతాడండి. ఆ రాత్రి వేళ యాకోబు తోటి ఒక నరుడు పెనుగులాడతాడు. ఆ నరుడు మరెవరో కాదు, సాక్షాత్తు దేవదేవుడే. హోషేయ గ్రంథం చూద్దామా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకును, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడను. ఆ రాత్రి వేళ దేవుడు అతను గట్టిగా పట్టుకున్నాడు. కానీ యాకోబు అయితే దేవుని కాలు పట్టుకున్నాడు. దేవుడు యాకోబుని గట్టిగా పట్టుకుంటే యాకోబు దేవుని కాలు పట్టుకున్నాడు. ఆ పెనుగులాటలో యాకోబు యొక్క తొడగూడు జారిపోద్ది. తొడగూడు జారిపోయినా సరే యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకుని కన్నీరు కార్చి బతిమాలతా ఉన్నాడట. నాకు నీ ఆశీర్వాదాలు కావాలి, నువ్వు నన్ను దీవిస్తేగా నేను వదిలిపెట్టను నిన్ను, ఈ రాత్రి వేళ నువ్వు నన్ను దీవించాలి అని చెప్పని దేవుని బతిమాడుకుంటున్నాడు. ఇంకా ఏం దీవెనలు కావాలండి? జ్యేష్ఠత్వం వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చినాయి, భార్యలు, పిల్లలు, ఏమండి, ఆస్తిపాస్తులు, పశు సంపద, విస్తారమైన ఆస్తి. ఇంకేమంటున్నాడండి? నాకు నీ దీవెనలు కావాలి అంటున్నాడు. గమనించాలండి, ఆ రాత్రికాల సమయంలో ఈ యాకోబుకు అర్థమైంది ఏంటని చెప్పంటే, దేవా నువ్వు లేకుండా నాకెంత ఆస్తి ఉన్నా కూడా ఆస్తి అంతా కూడా వ్యర్థమే అని చెప్పని ఆనాడు యాకోబు గ్రహించాడు. రాత్రికాల సమయంలో ఎంతో ఆస్తి ఉంది, ఎంతో సంపద, ఎంతో డబ్బు, కానీ ఏం లాభం? ఏశావు ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి అందరిని పంపించి వేశాడు. యాకోబుకు అర్థమైంది ఇదంతా కూడా వ్యర్థము, ఇదంతా కూడా వేస్ట్ అని చెప్పి గ్రహించాడు. ప్రభువా నాకు నీ దీవెన కావాలయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదం నాకు లేకపోతే ఈ ఆస్తి, ఈ డబ్బు అంతా కూడా వృధా, నువ్వు నన్ను దీవిస్తే నేను వదిలిపెడతాను. ప్రభు అన్నాడు, నేను దీవిస్తా కానీ నీ పేరేంటో చెప్పు. యాకోబుకి బహుశా ఆ రోజు గుర్తొచ్చుంటుంది, తండ్రిని నేను ఆ విధంగా మోసం చేశాను కదా, నా అన్నలాగా వేషం వేసుకుని మోసం చేశాను కదా. కానీ యాకోబు పశ్చాత్తాపంతో చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు అయ్యా, నేను ఒక మోసగాడిని. దేవుడు ఆ రాత్రి వేళ యాకోబుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. గట్టిగా దేవుని మహిమపడతామండి. హల్లెలూయా. నువ్వు దేవునితోనూ మానవునితోనూ పోరాడి గెలిచితివి కాబట్టి ఇక నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. దేవునితో పోరాడి గెలిచాడు. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీకు దేవుని ఆశీర్వాదాలు కావాలా, దేవుని దీవెనలు కావాలా? అయితే దేవునితో పోరాడే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవునితో నువ్వు పెనుగులాడాలి. అటువంటి యబ్బోకు అనుభవం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలని చెప్పి అడుగుతున్నావు, కానీ పోరాడే అనుభవం నీకు లేదు. ఆ యబ్బోకు రేవు వద్ద ఒంటరిగా యాకోబు ఆనాడు దేవునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాటలో యాకోబే గెలిచాడు. దేవుడు యాకోబుని మెచ్చుకున్నాడు. నీ పేరు ఇక నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అని చెప్పంటే అర్థం ఏంటండి? ఇశ్రాయేల్ అని చెప్పంటే, ఇశ్రాయేల్ అంటే ఏంటండి?
ఇశ్రాయేల్ అని చెప్పానంటే తీయమ్మ ఆదికాండం తీయమ్మ, ఆదికాండం 32 తీయమ్మ. దేవునితో పోరాడువాడమ్మా. బైబిల్ తీయట్లే. బైబిల్ తీస్తే టక్మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆదివారం అయిపోగానే బైబిల్ మళ్ళీ అలమాలకు ఎక్కాల్సిందే. ఇంకా మళ్ళీ ఆదివారం దుమ్ము దులపాలు తీసుకురావాలి మళ్ళీ మందిరానికి. ఇశ్రాయేల్ అని చెప్పంటే ఏంటి? దేవునితో పోరాడువాడు. ఎప్పుడండి దీవించింది దేవుడు యాకోబుని? ఎప్పుడైతే యాకోబు తనలో ఉన్న పగుళ్ళు గుర్తించాడో, తనలో ఉన్న బలహీనతలు గుర్తించి, అయ్యా నా పేరు యాకోబు అయ్యా అని చెప్పిన ఎప్పుడైతే యాకోబు చెప్పాడో, అదిగో అప్పుడు దేవుడు యాకోబుని దీవించాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మనం మందిరాలకు వస్తూ ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాము, ప్రతి ఆదివారం బలలో చేవేస్తూ ఉన్నాము, కానీ మనలో ఉన్న బలహీనతలు మన చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. గోడ మీద పిల్లిలాగా. గోడ మీద పిల్లి అని చెప్పానంటే ఎట్లుంటుందని చెప్పానంటే, అయితే ఇటు లేకపోతే అటు. దేవుడు దీవిస్తే ఇటు, దేవుడు దీవించకపోతే అటు. అది సరైన విశ్వాసం కాదండి. దేవుడు అటు విశ్వాసాన్ని మెచ్చడు. మనం శుక్రవారం చెప్పుకున్నాం మనం బత్తమయ్య గురించి. దేవుడు బత్తమయ్యని పిలిచాడు గుడ్డివాడిని, నా వద్దకు రా అని చెప్పని. బత్తమయ్య ఏం చేశాడండి? తన ముందున్న బట్టను విసిరివేసి పారవేసి యేసు వద్దకు వెళ్ళిపోయాడు. ఎందుకు నా విధంగా వెళ్ళిపోయాడు? ఎందుకని నా విధంగా వెళ్ళిపోయింది? అప్పటికి బత్తమయ్య ఇంకా బాగుపడలేదు. కారణం ఏంటని చెప్పానంటే, దేవుని వద్దకు వెళితే ఇంకా నాకు ఈ బట్టతో పనేముంది, ఇంకా అవసరం లేదు, దేవుడు నన్ను దీవిస్తాడు. బత్తమయ్య ఆ రోజు విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. తన ముందున్న బట్ట ఏమైతే ఉందో ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి దేవుని వద్దకు వెళ్ళిపోయాడు. దేవుడు బత్తమయ్యని ముట్టి స్వస్థపరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దురదృష్టం, అనేక మంది ఏంటని చెప్పానంటే మందిరాలకు వస్తూ ఉన్నారు, కానీ తమలో ఉన్న పగుళ్ళు గుర్తించలేకపోతున్నారు. తమలో ఉన్న పగుళ్ళు వెంటేసుకుని, బలహీనతలు వెంటేసుకుని, దేవా నన్ను దీవించు ప్రభువా, నాకు ఆశీర్వాదాలు కావాలి ప్రభువా అని చెప్పిన దేవుడిని అడుగుతూ ఉంటే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీలో ఉన్న బలహీనతలను గుర్తించి ఆ ప్రభు వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి, ప్రభువా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి నాయనా, నాలో ఈ పగుళ్ళు ఉన్నాయి నాయనా అని చెప్పిన దేవుని ముందు కన్నీరు కారిస్తే నీలో ఉన్న పగుళ్ళు బలహీనతలు తీసివేసి మరుగుపరిచి నిన్ను మహిమగల పాత్రగా ఆయన మారుస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు దేవుడు యాకోబును దీవించాడు. అతని పేరు మార్చేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు యొక్క కుమారులు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వారి యొక్క కుమారులు కుమార్తెలు వారే నేటి ఇశ్రాయేలీలు. దేవుడు ఆనాడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కానుకగా ఇస్తానని చెప్పని. అదే నేటి ఇశ్రాయేల్ అండి, అదే నేటి ఇశ్రాయేల్. అదిగో ఆ విధంగా వారు దీవించబడ్డారు. కారణము వారిలో ఉన్న బలహీనతలు, లోపాలు వారు తెలుసుకున్నారు, దేవుని ముందు ఒప్పేసుకున్నారు. ఈనాడు మనం కూడా ఒప్పేసుకుందాం దేవుని ముందు. అయ్యా నాలో ఉన్న బలహీనతలు ఇవి నాయనా. ఒప్పేసుకుంటే నువ్వు దీవించబడతావు, కానీ కప్పేసుకుంటే సౌల్లాగా శిక్ష పొందుతావు. ఇది పాత నిబంధన. మనకి క్రొత్త నిబంధనకు వస్తే మరొక పగిలిన కుండ మనకు కనిపిస్తుంది. ఆ పగిలిన కుండ పేరే మగ్దలేనే మరియా. చెప్దాం ఒకసారి, మగ్దలేనే మరియా. చూద్దాం లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు. లూకా సువార్త 8. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చాలండి. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియ,
గమనించాలండి, బైబిల్లో మరియలు అనేక మంది ఉన్నారండి. మొత్తం 6 మరియలు ఉన్నారని చెప్పని చరిత్ర చెప్తా ఉంది. ఎంతమంది అండి? 6. యేసుక్రీస్తు తల్లి మరియా, చెప్తారా ఎవరన్నా? బేతనియా మరియా. మనకి మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఉన్నారు కదా, మార్కు గారి తల్లి పేరు కూడా మరియా. ఇంకా మగ్దలేనే మరియా, క్లయోప భార్య మరియా, ఇంకొక మరియ కూడా ఉందండి, జేమ్స్ తల్లి పేరు కూడా మరియనే. ఇలా 6 మరియలు ఉన్నారు మొత్తం. ఈ మగ్దలేనే మరియ, ఆమెకు ఆ పేరు ఎట్లా వచ్చిందండి? ఎవరైనా చెప్తారా? చాలామంది పేర్లు మనం ఎట్లా పిలుస్తామని చెప్పానంటే, మా బంధువుల్లో ఒక ఆయన రాజు అనే ఉన్నాడు. చాలామంది రాజులు ఉన్నారు, ఆయన ఢిల్లీలో ఉంటాడు, అందుకని ఆయన ఢిల్లీ రాజుని పిలిచేవారు. మన దగ్గరికి నాగేశ్వరరావు వస్తూ ఉంటాడు, ఇవాళ రాలేదు. ట్రూ కాలర్లో ఆయన పేరు ఏం పడుతుందని చెప్పంటే ముంత మసాలా నాగేశ్వరరావు అని వస్తుంది. ముంత మసాలా పనిచేస్తాడు ఆయన. సో అలాగే ఈ మరియా మగ్దల అనే ప్రాంతానికి చెందిందండి. ఏం పేరండి? మగ్దల. ఆ మగ్దల అనే ప్రాంతానికి చెందింది కాబట్టి ఆమెకి మగ్దలేనే మరియా అనే పేరు వచ్చిందండి. మగ్దలేనే మరియా. అయితే ఆమె గురించి పరిశుద్ధాత్ముడు ఏమని వ్రాస్తూ ఉన్నాడని చెప్పారంటే, అంటే ఆమె యొక్క పరిచయం ఏ విధంగా చేస్తున్నాడని చెప్పారంటే, 7 దయ్యములు వదిలిపోయిన మరియా అని చెప్పని రాస్తూ ఉన్నాడండి. గమనించాలండి, బైబిల్ ఏంటని చెప్పారంటే మసిబూసి మారేడుకాయ ఎప్పుడు చేయదండి. నీలో ఉన్న మంచి చూపిస్తుంది, నీలో ఉన్న చెడు చూపిస్తుంది. అయితే ఈనాడు బాబు అల్లరి చేయద్దయ్యా, నాయనా అల్లరి చేయద్దయ్యా, ఇది ప్లే జోన్ కాదు, అల్లరి చేయొద్దు. పరిశుద్ధమైన స్థలం, చిన్న బిడ్డలు కంట్రోల్ చేసుకోండి. బయటికి తీసుకెళ్ళా. నా వైపు చూడండి. ఇంకా అయితే పరిశుద్ధాత్ముడు ఆమెని 7 దయ్యములు వదిలిపోయిన మరియా అని వ్రాయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గమనించాలి, ఏం చెప్తున్నాను, బైబిల్ ఎప్పుడు కూడా మసిబూసి మారేడుకాయ ఎప్పుడు చేయదండి. దావీదులో ఉన్నటువంటి మంచి చెప్పారు, చెడు చెప్పారు, కానీ లోకం ఏం చేస్తుంది చెప్పానంటే ఆ చెడునే పట్టుకుని ఎలివేట్ చేస్తా బైబిల్ అంతా కూడా భూతమయం అని చెప్తుంది. అది పొరపాటు. బైబిల్ రెండూ చెప్తుంది, ఇదిగో ఇది మంచి, ఇది చెడు, నువ్వు ఏ విధంగా జీవించాలో నీ ఇష్టం. నువ్వు మంచి వైపు నడుస్తావా, చెడు వైపు నడుస్తావా? మంచి వైపు నడిస్తే పరలోకం పోతావు, చెడు వైపు నడిస్తే నరకానికి పోతావు, నీ ఇష్టం. మరియ యొక్క జీవితము, గత జీవితం ఏ విధంగా ఉందో బైబిల్లో వ్రాయబడలేదండి. ఆమె గురించి ఏమని వ్రాయబడింది చెప్పంటే 7 దయ్యములు వదిలిపోయిన మరియా అని వ్రాయబడిందండి. గమనించాలి, మామూలుగా అయితే ఒక దయ్యం పడితేనే తట్టుకోలేరు, మరి 7 దయ్యాలని చెప్పానంటే ఇంకా ఆమె జీవితం ఎలా ఉండేదో. మనకి బైబిల్లో మనకి గెరాసీనుల దేశంలో ఒకడు కనిపిస్తాడు, సేన అనేటువంటి దయ్యాలు పెట్టిన వ్యక్తి. ఆ దయ్యాలు పెట్టిన వ్యక్తిని ఇంట్లో ఎంతమంది బంధించినా సరే వాడు ఆ బంధకాలు తెంపేసుకుని, ఆ కట్లు తెంపేసుకుని వాడు ఎక్కడికి పోయి ఉండేవాడు? సమాధుల్లో పోయి ఉండేవాడట. రాళ్లతోటి వాడు గాయపరుచుకుని చుట్టుపక్కల వచ్చే వారిని హింసించి వాళ్ళంతా రక్తాలు గారుకుంటూ ఉండేవాడు. ఇదిగో బహుశా ఈ మరియ యొక్క పరిస్థితి కూడా బహుశా అలాగే ఉండేదేమో. ఆమెను ఎటువంటి దయ్యాలు ఆమెను ఆవహించాయో వాక్యం వ్రాయబడలేదు. చాలా దయ్యాలు ఉన్నాయండి. కొంతమందిలో భయంకరమైన కోపం ఉంటుంది,
కోపిష్టి దెయ్యం, అదొక దెయ్యం. ఆ కోపంలో వారు ముందు వెనక ఏం ఆలోచించరు. ఇంకా ఇంట్లో ఏముందో, వాడి చేతిలో ఏముందో చూడరు. ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం టీవీలో. ఏంటని చెప్పండి, కోపం వచ్చేసి మూతి కోసారు, ముక్కు కోసారు, చంపేశారు చిన్న చిన్న విషయాలకే. అదొక కోపిష్టి దెయ్యం. కొంతమందిలో భయంకరమైన అసూయ ఉంటుందండి. పక్కోడు బాగుపడితే వాడు చూడలేడు, అస్సలు చూడలేడు అనమాట. వాడికి ప్రాణం లోపల కొత్తలాడిపోతూ ఉంటుంది. అదొక దెయ్యం. కొంతమందికి సోమర్తనం అనే దెయ్యం ఉంటుంది. సోమర్తనం, నిద్ర దెయ్యం. వాడికి ఏ పని పడ చేయడు. ఇంకా వాడు ఊరికి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు అంతే. సోమర్తనం దెయ్యం, అదొక దెయ్యం. మరి ఆ మరియను ఎటువంటి దెయ్యాలు ఆవహించాయో తెలియదు. వాక్యంలో ఆ విషయం వ్రాయబడలేదు. కానీ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది ఏంటని చెప్పంటే, 7 దయ్యములు వదిలిపోయిన మరియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపచేత ఆ 7 దయ్యాలు కూడా ఆమెను వదిలి వెళ్ళిపోయాయి. ఆమె గత జీవితం అంతా కూడా పాపభూయిష్టమే, భయంకరమైన పాపంతో నిండిపోయింది. ఆమె ఒక పగిలిన కొండ. కానీ ఆమె స్వస్థపడిన తర్వాత దేవుణ్ణి ఆనుకుని జీవించిందండి. దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించింది. ఆమె గొప్ప ఆస్తిపరురాలు. తన ఆస్తి అంతటిని కూడా అమ్మేసేసి దేవుని పరిచర్యకి ఆ డబ్బు ఉపయోగించిందండి. యేసుప్రభు వద్ద 12 మంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉండేవాళ్ళు. దేవుని యొక్క పరిచర్యలో వారు ముందుకు సాగిపోయారు. ఆమె ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత, బాగుపడిన తర్వాత తిరిగి మళ్ళీ ఆమె వెనుతిరిగి చూసుకోలేదండి. తిరిగి మళ్ళీ ఎన్నడూ కూడా ఆమె వెనక్కి పోలేదు. గమనించాలండి. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీ ముందు నుంచి ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు మారు మనసు పొంది నీలో ఉన్న పగుళ్ళు అన్నీ కూడా దేవుని ముందు ఒప్పేసుకుని నువ్వు దేవుని వద్దకు వస్తే, దేవుడు ఎప్పుడు కూడా నీ గత జీవితం నీ ముందు ఎన్నడూ కూడా ఎత్తరండి. నువ్వు గత కాలంలో ఈ విధంగా నువ్వు తాగుబోతువాడివి కదా, నువ్వు గత కాలంలో ఈ విధంగా నువ్వు సిగరెట్ తాగేవాడివి కదా, నువ్వు గత కాలంలో ఈ విధంగా నువ్వు వ్యభిచారం చేస్తూ ఉన్నావు కదా, ఇటువంటి పాపం నువ్వు చేశావు కదా అని చెప్పని ప్రభువు ఎప్పుడు కూడా ఎత్తి చూపడండి. ఎప్పుడు ఎత్తి చూపడు. నీలో ఉన్న పగుళ్ళు ప్రభువు ఎప్పుడు కూడా ఎత్తి చూపడండి. నువ్వు మారు మనసు పొంది దేవుని వద్దకు వస్తే చాలు, అంతే. ఆ ఉన్న పగుళ్ళు మొత్తం కూడా ఆయన కప్పెట్టేస్తాడు. సౌలు పౌలుగా మారకముందు ఆయనలో ఎన్నో పగుళ్ళు. దేవుని సంఘాన్ని ఎంతగానో హింసించాడు. దేవుని యొక్క సంఘాన్ని ఎంతమందినో చంపాడు కూడా. స్టెఫన్ యొక్క మరణం మనకందరికీ తెలుసు. ఆ స్టెఫన్ యొక్క మరణానికి ప్రధాన సాక్షి సౌలే. కానీ సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుడు పౌలుని ఎప్పుడు కూడా నీ గత జీవితం ఇది కదా అని చెప్పి ఎప్పుడు కూడా పౌలుకి జ్ఞాపకం చేయలేదు. ఇదిగో ఈ మరియకు కూడా, మగ్దలేనే మరియకు కూడా ఎప్పుడు కూడా నీ గత జీవితం ఈ విధంగా ఉంది కదా. కానీ సాతాను ఆ విధంగా చేస్తాడు. నువ్వు గత కాలంలో నువ్వు పాపిష్టి దానివి, ఇదిగో నువ్వు ఈ పని చేశావు, ఇదిగో నువ్వు ఆ పని చేశావు, ఇప్పుడు పెద్ద నీతి కలిగి బైబిల్ పట్టుకుని పెద్ద మందిరానికి వస్తున్నావు, పనికి మాలిందారా అని చెప్పని సాతాను గాడు గుర్తు చేస్తాడు, మనల్ని గుచ్చుతూ ఉంటాడు. కానీ ప్రభువు అలా ఎప్పుడు చేయడండి. నువ్వు మారు మనసు పొంది యథార్థంగా వస్తే చాలు. నువ్వు మారు మనసు పొంది నీ పగుళ్ళు మొత్తం కూడా ఆయన ముందు ఒప్పుకుంటే చాలండి. దేవుడు ఆనాడు మరియను ఎంతగా దీవించాడని చెప్పానంటే, మరియకు ఎంతటి ఆధిక్యత దక్కిందని చెప్పంటే, ఒకనాడు ఆమె పగిలిపోయిన కొండనే, కానీ మారు మనసు పొంది దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు మరియకు ఎంతటి ఆధిక్యత ఇచ్చాడయ్యా అని చెప్పానంటే, యేసు ప్రభు మరణించి పునరుత్థానమైన తర్వాత మొట్టమొదటిగా చూసింది మరియనేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆ విధంగా పునరుత్థానుడు అయ్యాడు అని చెప్పని మొట్టమొదటిగా చూసింది మరియనే. శిష్యులు చెప్పింది మరియనే, ప్రభువు ఈ విధంగా పునరుత్థానుడు అయ్యాడు అని చెప్పి ఆమెనే గబగబా పరిగెత్తుకుని పోయి శిష్యులు చెప్పేసిందండి. ఆ గొప్ప భాగ్యం మొట్టమొదటిగా ఆమెకే దక్కింది. ఒకనాడు ఆమె దయ్యాలు, వాళ్ళంతా కూడా దయ్యాలతో ఆమె యొక్క శరీరం ఆవహించబడి ఉంది, పాపంతో నిండిపోయి ఉంది. కానీ ఆ పగుళ్ళన్నీ కూడా దేవుని ముందు ఒప్పేసుకుంది. దేవుడు ఆమెను గొప్పగా దీవించాడు. చూద్దాం ఒకసారి వాక్యంలో.
యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచును. అలాగే 20వ అధ్యాయం 11వ వచనం. 20:11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనపడును. వారు అమ్మా ఆమెను అడగ్గా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా మొట్టమొదటిగా ఈ మగ్దలేనే మరియ ప్రభువుని చూసింది, ప్రభువుతోటి మాట్లాడింది కూడా. మార్కు గారు మరింత స్పష్టంగా ఏం చెప్పారని చెప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయం తీద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. మార్కు 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. గట్టిగా దేవుని మహిమపడతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో అంతటి గొప్ప భాగ్యము ఈ మగ్దలేనే మరియకు దక్కిందండి. ఈనాడు నువ్వు మారు మనసు పొంది దేవుని వద్దకు వస్తే చాలు. నీలో ఉన్న పగుళ్ళను ఏ విధంగా ఆయన కప్పెట్టాలో, నీలో ఉన్న బలహీనతలు ఏ విధంగా మరుగుపరచాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే నీ సృష్టికర్త ఆయన కాబట్టి, పరమ కుమ్మరి ఆయన కాబట్టి. పాత నిబంధనలో ఇర్మియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఏం పేరండి? ఇర్మియా. ఇర్మియాతో ప్రభు ఒకనాడు ఇలా అంటున్నాడు, ఇర్మియా నువ్వేం చేస్తావంటే అలా పోతే ఒక కుమ్మరివాడు ఉంటాడు, ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను అంటాడు. ఇర్మియా కుమ్మరివాడు వద్దకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉన్నాడు. తెలుసా అండి కుండలు ఎలా తయారు చేస్తారో? చూశారమ్మా? మా సంతోషం. అంటే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మారిపోయింది కదా. పాపని, ఒక చిన్న పాపని పాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయని చెప్పానంటే పొద్దున్నే ఒక అంకుల్ వస్తాడు, బెల్లు కొడతాడు, పాలు వస్తాయి మాకని చెప్పిందంట. అంటే పెద్దవాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లలకి. అదిగో ఆ సార మీద కుండ ఆ విధంగా తయారు చేస్తారు. ఇర్మియా అక్కడికి పోయేసరికి ఒక కుమ్మరివాడు కుండ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలండి. అయితే ఆ కుండ చేస్తూ ఉంటే ఆ యొక్క కుండ ఇక అయిపోయింది అనుకున్న లోపల ఆ కుండ విడిపోయిందట. విడిపోయి మొత్తం కూడా కింద పడిపోయింది. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు అప్పుడు? పోతే పోయింది అని చెప్పి మళ్ళీ వేరే మట్టి తీసుకుంటాడా? కాదండి. ఆ మట్టి తిరిగి మరలా కూర్చి జాగ్రత్తగా సారి మీదకి ఎక్కించి మరలా తనకి ఇష్టం వచ్చినట్లు ఒక చక్కని పాత్ర ఆయన తయారు చేస్తాడు. దాన్ని వదిలేడు ఆ మట్టిని జాగ్రత్తగా తీసి మళ్ళా సారి మీదకి ఎక్కించి చక్కని కుండ తయారు చేస్తాడు. అదిగో ఆ సందర్భాన్ని ఉదాహరించి ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చెప్పంటే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ఇర్మియా 18:5-6. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఎంత మంచి మాట అండి. ఒక కుమ్మరి వాడే మట్టి విడిపోతే తిరిగి మన జాగ్రత్తగా కొండ చేశాడే. నేను ఆ విధంగా చేయలేనా మీకు? తప్పకుండా చేస్తాను. జాగ్రత్తగా వినాలండి. ఒక వడ్రంగి వాని వద్దకి
చెక్క ముక్కలు తీసుకెళ్తే అన్ని చెక్క ముక్కలే ఉంటాయి కదా. ఆ చెక్క ముక్కల్లో వాడు ఒక చక్కని మంచం చూస్తాడు, ఆ చెక్క ముక్కల్లో వాడు ఒక టేబుల్ చూస్తాడు, కుర్చీలు చూస్తాడు. మనకి చెక్క ముక్కల్లా కనిపిస్తాయి, కానీ వాడికి చక్కని మంచం కనిపిస్తుంది, చక్కని కుర్చీలు కనిపిస్తాయి. ఒక పెద్ద బండరాయి వద్దకు ఒక శిల్పిని తీసుకెళ్తే ఆ బండరాయిలో వాడు ఒక చక్కని శిల్పాన్ని చూస్తాడు. వాడు మనకేమో బండరాయి కనిపిస్తుంది, వాడికేమో చక్కని శిల్పం కనిపిస్తుంది. అలాగే మనందరం కూడా జిగట మన్ను. మనల్ని ఏ విధంగా తయారు చేయాలో, ఏ పాత్రలుగా తయారు చేయాలో ఆయనకు బాగా తెలుసు. మనలో ఎటువంటి లోపాలు ఉన్నాయో, మనలో ఎటువంటి పగుళ్ళు ఉన్నాయో ఆ ప్రభువుకు తెలుసండి. ఆ పగుళ్ళు ఏ విధంగా సరిచేయాలో ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సింది తెలుసా? ఆయన వద్దకు వచ్చి, మహాప్రభో, మేము జిగట మన్ను వంటి వారం నాయన, మమ్మల్ని ఒక మంచి పాత్రగా తయారు చేయను ఆయన, మహిమగల పాత్రగా మమ్మల్ని తయారు చేయను ఆయన అని చెప్పి మనం వేడుకోవాలండి. అలా మనం వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఒక మంచి పాత్రగా, మహిమగల పాత్రగా తయారు చేయుటకు ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 కుండలు చెప్పుకున్నామండి. ఒకటి పాత నిబంధనలోంచి ఒక పగిలిన కొండ, యాకోబు గారి యొక్క ఉదంతం చెప్పుకున్నాం. మనలో ఉన్న బలహీనతలు మనం ఒప్పేసుకుంటే, కప్పెట్టుకోకుండా దేవుడు ఆ బలహీనతలను కప్పెట్టి అద్భుతంగా దీవిస్తాడు. ఎంత అద్భుతం అని చెప్పంటే, యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఒక గొప్ప దేశమే ఈనాడు ఇశ్రాయేలుగా మారిపోయిందండి. అలాగే మన యొక్క బలహీనతలు మనం ఒప్పేసుకుంటే దేవుడు ఆ బలహీనతలు ఎప్పుడు కూడా మరలా గుర్తు చేయడం. ఇదిగో మగ్దలేనే మరియకు ఎటువంటి గొప్ప బహుమానం ఇచ్చాడు, ఎంతటి గొప్ప ఆధిక్యత దక్కిందో. ఈనాడు మనం కూడా, మనలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. మనందరం కూడా బేటల వారిని కుండలమే. నీలో ఒక బలహీనత, నీలో ఒక బలహీనత, నాలో ఒక బలహీనత, ఎన్నో బలహీనతలు. అయితే ఆ బలహీనతలు దేవుని ముందు ఒప్పేసుకుని ఆయన క్షమాపణ వేడుకుంటే దేవుడు ఆ యొక్క బలహీనతలను మరుగుపరిచి అద్భుతంగా మనల్ని కూడా దీవిస్తాడు. నమ్మితే దేవుని నామమును గట్టిగా మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు చిన్న మాటలు దీవించును గాక.